ఇది షిరిడీలోని మనకు పాత షిరిడీ అని చెప్పి ఉంటుంది. ఆటో వాళ్ళు చెప్పి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం టోటల్ పాత షిరిడీ అన్నట్టు. ఆ ప్లేస్లో కొంత ప్రైవేట్ వ్యక్తులు దీన్ని తీసుకొని హెరిటేజ్గా అభివృద్ధి చెందించారన్నట్టు, అభివృద్ధి చేశారు. ఏంటంటే అక్కడ ఇదివరకు విలేజ్ ఎలా ఉందో అక్కడ విగ్రహాలను చేపించి ఆ విలేజ్ని అలా అట్మాస్ఫియర్ మొత్తం టోటల్ చేశారన్నట్టు. అక్కడ మన కుల వృత్తులు అలా ఎలా జీవించారు, వాళ్ళ జీవన శైలి ఏంటిది, ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది చెప్పేసి అక్కడ పిక్చర్స్తోనే అంటే ఆ విగ్రహాలను కట్టించి అలా చూపించారన్నట్టు. ఒక దుకాణంలో వ్యాపారిలాగా ఒక మనకు అక్కడ చెప్పేసి చూపించడం. ఏదైనా గొడవ జరిగినప్పుడు పంచాయతీ తీర్పులు ఎలా చెప్తుంటుంటారు, అక్కడ పంచాయతీ పెద్ద ఎలా కూర్చొని చెప్తూ ఉంటారు అనేది ఈ విధంగా చూపించడము. ఇలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. ఏంటంటే మన పాత వెనకటి కాలం ఉన్నది కదా, ఆ కాలం ప్రకారం అయితే చూపించారు. ఆ చూపించిన కాడ కదా సాయిబాబా అక్కడ వచ్చేసి ప్రజలకు ఎలా వైద్యం చేసిండు, ప్రజలను ఎలా కాపాడిండు, ప్రజలతో ఎలా ఉన్నాడు అనేది మొత్తం టోటల్ ఆ విగ్రహ రూపంలో మొత్తం చూపించడం అయితే చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది చూస్తుంటే? మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ కమ్మరి వాళ్ళు కొలిమి ఇట్లా పెట్టేసి అక్కడ దాంతో వెనకట ఉంటాయి కదా, అప్పుడు కొలిమిలు అనేది వేరే ఇట్లా గాలి కొడుతుంటే పైకి ఇట్లా లేపుతుంటే గాలికి వచ్చేసి ఆ బొగ్గులు మండి ఇనుము అనేది వేడెక్కేది. అలాగే ఇక్కడ వచ్చేసి పాఠశాల విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పేవాళ్ళు, అప్పుడు బెత్తం పట్టుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే బెత్తం పట్టుకొని అయితే పాఠాలు చెప్పట్లేదు. బెత్తం పట్టుకుంటే ఎందుకంటే పిల్లలను కొడతారా అని చెప్పేసి పేరెంట్స్ వచ్చి వారిస్తారు, మేము ఇంట్లోనే కొట్టట్లేదు మీరు ఎందుకు కొడతారు అన్నట్టు. అప్పట్లో అయితే బాగా కొట్టేవాళ్ళు పిల్లల్ని చదవకపోతే. ఇప్పుడు అలాంటి అయితే ఏం లేవు, కొంచెం భయంతోనే చెప్తున్నారు అనుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ పంతులు గారు హరికథలు ఇవి బోధనలు చేసేవాటి చూపిస్తున్నారు అక్కడ సాయిబాబా కూర్చొని. ఇవన్నీ అంటే అక్కడ మనకి వెనకట కాలంలో ఎలా ఉండేది ఆ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ మొత్తం నాకైతే కనిపించింది. కనిపించింది అనుకో. బాబా ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ మనకు ద్వారకమాయలో ఉంటారు కదా, సినిమాలలో చూపిస్తాం కదా, ఆ విధంగా మొత్తం టోటల్ సెట్ లెక్క ఇక్కడ విగ్రహాలను మొత్తము తయారు చేసి చూపించారన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఆవుకు ఇట్లా అంటే ఎద్దుకు ఇట్లా చేయడము, ఇలాంటి మనకు వెనకట కాలంలో మనకు గోశాలలు ఉండేవి కదా, మనకు ఏంటంటే మనకు ఇవి పెట్టేసి మొత్తం ఆవులు ఇట్లా బర్రు ఇట్లా దొడ్డి లెక్క పెట్టేసి ఉంటుంది కదా, అట్లా అక్కడ ఇంకొక దగ్గరనేమో అక్కడ తపస్సు చేస్తున్నట్టు అది చూపించారు. మళ్ళీ ఇక్కడ మొత్తం పెరట్లో అవి చూపించడము, ఇట్లా సాయిబాబా ఇట్లా ప్రబోధనలు చేయడము, హరికథలు చెప్పడం, ఇట్లా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎలా ఉండేది విలేజ్ ఏం కథ అనేది అలా చూపించారు. ఇక్కడ సాయిబాబా గుడి పెట్టారు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ సంత ఇదివరకు మార్కెట్ ఎలా ఉండేది వెనకట అనేది, ఈ కుమ్మరి వాళ్ళు కుండలు చేయడము, సంతాల అమ్ముకోవడము, ఇక్కడ వాళ్ళు మాట్లాడుకొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము, పిల్లలకు 3 గిరల బండ్లు పెంచి చేసేవాళ్ళు. ఇక్కడ కుమ్మరోళ్ళు కుండలు చేయడం ఇట్లా ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేసేవారు అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి మన విలేజ్లో ఎలా ఉండేటి అనేది మొత్తం చూపించారు అక్కడ. ఇక్కడ వచ్చేసి నూలు ఉడకడము, వెనకట నూలు ఉడికి ఇట్లా రత్నం మీద దారాలు తీసి బట్టలు వెళ్ళేవారు చేసేవారు కదా, ఆ విధంగా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నూనె ఆయిల్ తీయడం వల్ల మనకు కానుగ నూనె అని ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా. వెనకట అందులో ఇత్తనాలు వేసేసి దాన్ని బండి చుట్టూ తింపుతుంటే మనకు ఆయిల్ అనేది వచ్చేది. అప్పుడు మరమిషాలు లేకున్నప్పుడు ఇలా గానుగ వల్ల తీసేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ ఆవు వచ్చేసి ఆవుకు దూడ పాలు ఇస్తుంటే ఈ చిత్రం అన్నట్టు. ఇట్లా పిల్లలు ఆడుకోవడం ఇదంతా. ఇక్కడ వచ్చేసి దున్నుతుంటే అంటే కొంగలు వచ్చేసి అవి పురుగులు ఏరుకో తింటుంటాయి కదా, ఆ విధంగా చూపించారు. ఇక్కడ బావి నూతి నుంచి నీళ్లు తోడడం, ఎట్లా తోడేవాళ్ళు ఇట్లా అనేది ఇది బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. ఇక్కడ పొలము చేస్తున్నట్టు రైతు ఇట్లా పొలం దున్నుతుంటే, ఇప్పటికి కూడా ట్రాక్టర్తో దున్నుతుంటే కొంగలు వచ్చేసి పురుగులు ఏరుకు తింటుంటాయి కదా, ఆ విధంగా కూడా మంచి న్యాచురల్గా చూపించారు. ఇక్కడ కుమ్మరులు కుండ చేస్తున్నట్టు ఇది ఇప్పుడు ఆవుకి ఇట్లా అది ఇదివరకు చూశారు కదా, అలా మొత్తం టోటల్ చేస్తున్నట్టయితే చాలా బాగా అనిపించింది. మనకు అప్పుడు నీళ్ళు అనేది నల్లాలు బోరింగ్లు అవన్నీ లేకుండే కదా, ఆ కావెలతో నీళ్ళు అనేది మోసుకుంటూ వెళ్ళేటోళ్ళు. వీళ్ళంతా వెళ్ళేది కూడా క్లియర్గా బాగా అనేది చేసి చూపించారు. అయితే చాలా అనిపించింది నాకైతే. కానీ ఇక్కడ ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువ పెట్టారు. ఇక్కడ కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉన్నది లోపలికి వెళ్ళి చూడడానికి. ఎందుకంటే
అది డెవలప్మెంట్ బాగా చేశారు కాబట్టి డెవలప్మెంట్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది. ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా బండ్ల మీద వెళ్ళేటప్పుడు మనకు ఇంట్లో ఉన్న వాళ్ళు టాటా హాయ్ బాయ్ బాయ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు ఊర్లో వెళ్ళినప్పుడు మన కారులో వెళ్తుంటే బాయ్ బాయ్ చెప్తుంటారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఆ విధంగా ఈ కౌన్సిల్ వాళ్ళు ఇట్లా మన మొత్తం టోటల్ ఇట్లా కుండలు ఇట్లా తయారు చేయడము, ఇవి జోకియడం, ఇవన్నీ న్యాచురల్గా అంటే ఊళ్ళో మనకు ఎలా ఉండేటిది పూర్వము వెనకట ఎలా ఉండేది చేసేది చూపించేది అనేది మొత్తం క్లియర్ కట్గా అయితే బాగా అయితే చూపించారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇండ్లు ఎలా ఉండేటి వెనకట అనేది కూడా బాగా చూపించారు అయితే నాకు అనిపించింది. కానీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మాకు కూడా అర్థమయ్యేది, ఇంకా వేరే వీడియోస్ చూపించడానికైనా మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండేది. ఈ కామెంట్తోనే కదా మాకు తెలుస్తుంది బాగా చూస్తున్నారు, బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మా ఛానల్ కూడా అని మాకు కూడా అనిపిస్తుంది కదా. అనిపించి మేము కొత్త ప్లేసెస్ వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియోస్ చేసి క్యాప్చర్ చేసి మీకు అందరికీ చూపించాలని మాకు కూడా అనిపిస్తుంది కదా, ఇలాంటివి అన్నట్టు. అందుకే కామెంట్ చేస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. వెనకట రాజు ఇట్లా పీకలు ఊదుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఇట్లా ఏదన్నా పూజ కార్యక్రమంలో ఇది సిచ్యువేషన్ అనేది చూపించారు. ఇక్కడ చూపించినప్పుడైతే బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? అలా ఉంటారు కదా మనకు వెనకట కాలంలో వచ్చేసి వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చి ఇంటి దగ్గర భిక్షాటన చేసేవాళ్ళు ఇట్లా విధంగా ఉంటారు కదా, అలాంటివి చూపించారు. ఇక్కడ వచ్చేసి మార్కెట్ లెక్క, ఇక్కడ వచ్చేసి ఒక పూరి గిడ్స్లో బియ్యం చెరుగుతూ ఏదో ధాన్యాలు చెరుగుతున్నట్టు ఇట్లా భిక్షాటనకు వచ్చి తీసుకొని వెళ్ళి పోతున్నట్టు ఇట్లా ఈ చిత్రం అనేది చూపించడము. ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు బర్రె పెండ పెడుతుంది కదా, మనం బర్రెలు ఇంటికి వచ్చేప్పుడు అవి పెండతోని పిడకలు కొట్టే విధానము, ఎట్లా కొట్టేవాళ్ళు, ఎలా పిడకలు చేసేవారు అనేది ఆ విధంగా క్లియర్గా చూపించడము. ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఆమెకు అన్నం ఏదో పెడుతుంటే తింటుంటూ ప్రబోధాలు చేస్తున్నట్టు విధంగా ఇంట్లో కూర్చొని కదా, ఇదంతా బాగా అనిపించింది. ఎందుకంటే న్యాచురల్గా చూపిస్తున్నట్టయితే నాకు అనిపించింది. చూస్తున్నప్పుడైతే అవి నిజంగా ఇది జరిగినాయా అన్నట్టు, ఇక్కడ జరుగుతుందా ఈ సిచ్యువేషన్ అనే కూడా అనిపించింది. ఇది అంత బాగా అయితే అనిపించింది నాకైతే చూస్తున్నట్టప్పుడైతే. మీరు కూడా అక్కడ షిరిడీకి వెళ్ళినప్పుడు మీరు కూడా అలా వెళ్ళి పాత షిరిడీ ఉంటుంది, ఆ షిరిడీకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇక్కడ బొమ్మలు మొత్తం టోటల్ కుమ్మరి వాళ్ళు బొమ్మలు చేసి అన్ని కుండలు చేసి మట్టి తొక్కుతున్నట్టు చూడండి, అలా మట్టి తొక్కుతున్నట్టు. ఇప్పుడు వెనకట ఇవన్నీ ఉండేవి కదా, ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా చేస్తున్నారు ఏంటిది అనేది కూడా కొంచెం చాలా వరకు అబ్జర్వేషన్ అనేది లేదు, ఎలా వస్తుందని కూడా తెలియదు పిల్లలకు. ఇది పిల్లలు చూస్తుంటే కూడా ఇలా వస్తుంది ఇలా ఉంటుందని చెప్పేసి మీకు ఇక్కడ సాయిబాబా ఇసురుతున్న ధాన్యాలు ఇసురం వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మిషన్స్ వచ్చాయి కాబట్టి ఇసురడం అనేది లేదు. ఆ ఇసిరిన పప్పులను ధాన్యాలను అట్లా పోసి ఇసురవుకొని ఇసిరేవారు. ఇసుర వచ్చిన తర్వాత వాటిని చెరిగి శుద్ధి చేసుకుని ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడు ఏందున్నది మరం విషయంలో పోసి శుద్ధి చేసుకొని వచ్చేసాం. ఇది ఏటో ఊరేగింపు కోసం వెళ్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకు ఇది చాలా వరకు మనకు ఫొటోస్ ఉంటాయి కదా సాయిబాబా అలా వెళ్ళేది, చాలా ఫొటోస్ అయితే మనకు కనబడుతుంటాయి బయట. మనకు ఇవన్నీ చూస్తుంటేనైతే చాలా నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ భిక్షాటన కోసం వచ్చినప్పుడు సాయిబాబాకి ఇది చూపించడము ఇది న్యాచురల్గా అనిపించింది నాకైతే. చూస్తున్న విగ్రహాలు కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేయడం వల్ల ఇంకా మంచి బాగుంటుంది అనిపించింది. ఇక్కడ మనకు వెనకటి ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ షర్ట్స్ వచ్చేసినాయి, అవి ఎవరు కుడుతురు ఎవరు చేస్తున్నారు అని తెలియదు. ఇది వరకు మనం వెళ్ళి అక్కడ కొలతలు ఇచ్చుకొని బట్టి ఇచ్చేసి మిషన్ మీద కుట్టిపించుకునేటోళ్ళము ట్రైలర్ దగ్గరికి వెళ్ళి, ఆ విధంగా అన్నట్టు. ఇవన్నీ చూపించడం అయితే ఈ చేసి చూపించడం అయితే చాలా బాగా అనిపించింది. ఇట్లా చుట్టూ పోయేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నట్టు. ఇలా జ్ఞానం చేస్తున్నట్టు ఈ చుట్టూ మంగళారతులు పెట్టేసి జ్ఞానం చేస్తున్నట్టు ఇది ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకు ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా ఇట్లా చేస్తున్నట్టు, పూజ చేస్తున్నట్టు, మనకు తులసి కోట చుట్టూ పూజ చేస్తున్నట్టు అక్కడ ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయడం. ఇది ఎంతవరకు అంటే ఇవన్నీ ఇక్కడ విలేజ్లలో జరుగుతున్న సిచ్యువేషన్ను తీసుకొని వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇలా మన అందరికీ చూపిస్తున్నట్టయితే చాలా అనిపించింది. కానీ ఇక్కడ లోపలికి రావడానికే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ కాస్ట్తో కూడుకున్నట్టు అయితే నాకు అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది లైక్ చేయండి, షేర్ చేయండి.